హాయ్ ఫ్రెండ్స్. దీపా, కార్తిక్, దర్శత్ ముగ్గురు కూడా ఒక దగ్గర నిల్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇక పారిజాతం వాళ్ళని చూసి, ఏంటసలు వీళ్ళు ముగ్గురు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఏదేదో మాట్లాడుకుంటున్నారు, అసలు వీళ్ళ మధ్య ఏదో జరుగుతుంది, అది బయటపడకుండా వీళ్ళు కవర్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇక పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీప కడుపులో ఉన్న బిడ్డని వదులుకోవాలంటే నాకు చాలా బాధగా ఉందిరా, అసలు ఒప్పుకోలేకపోతున్నాను నేను అని దర్శత్ అంటూ ఉంటే, ఏంటి దీప కడుపులో ఉన్న బిడ్డని వదులుకుంటుందా, ఎందుకు వదులుకుంటుందా, అసలు అవసరం ఏముంది అని చెప్పి పారిజాతం అయితే వాళ్ళ మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఇక కార్తిక్ అయితే, తప్పదు కదా మామయ్య, తప్పక ఇదంతా చేస్తున్నాము, లేకపోతే మా ఇద్దరికి ఇష్టమా ఇలా చేయడం, అంతా మన వాళ్ళ కోసమే కదా చేస్తున్నాము అని కార్తిక్ అంటాడు. ఏంటి అంతా మన వాళ్ళ కోసమే చేస్తున్నాను అంటున్నాడు, అసలు దీప ప్రెగ్నెన్సీకి తీసేయడానికి ఈ ఇంటికి ఏంటి సంబంధం అని పారిజాతం డౌట్గా మనసులో అనుకుంటూ ఉంటుంది. సరేరా, డాక్టర్ ఏం చెప్తే అదే చేయండి, నెల రోజులు ఎందుకు సెలవు అడిగావో నాకు ఇప్పుడే అర్థమైందిరా, జాగ్రత్తగా ఉండండి అమ్మ దీప, జాగ్రత్త అని ఇక దశరథ్ చెప్పడంతో ఇక దీపా కార్తిక్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దశరథ్ బాధగా లోపలికి వస్తాడు. అమ్మో ఏంటిది, సగం సగమే అర్థమైంది, అసలు ఆ దీప కడుపులో నుంచి బిడ్డను బయటకు ఎందుకు తీయాలి, ఎందుకని అబోర్షన్ చేయించాలి, దేనికోసం, అంతా ఇంటి కోసమే అంటున్నారు, డాక్టర్ ఏం చెప్పింది, ఏదో చెప్పింది, ఏమై ఉంటుంది అని చెప్పి పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. దీపా కార్తిక్ చూసుకోవడం మానేసి దశరథ్ కూడా ఎలా తెలిసింది, అసలు ఏం జరుగుతుంది అని కార్తిక్ గురించి అలాగే పారిజాతం ఆలోచించి ఈ విషయం వెంటనే జోష్నకి చెప్పాలి. అవును మర్చిపోయాను, జోష్న ఎలాగో ఇంటి వారసురాలే కదా, దానికి చెప్పినా ఇక చెప్పకపోయినా ఏముందిలే, వేస్ట్ అని చెప్పేసి పారిజాతం అయితే మనసులో అనుకుంటుంది. కార్తిక్ దీప అయితే ఇంటికి వెళ్ళిపోతారు. ఏమైందిరా, ఏంటి ఇవాళ తొందరగా వచ్చేశారు అని కాంచన అడుగుతుంటే, ఏం లేదమ్మా, ఇవాళ నుంచి మేము ఆ ఇంటికి వెళ్ళట్లేదు అని కార్తిక్ అంటాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని చెప్పి కాంచన అడిగితే, అవునమ్మా వెళ్ళట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు కార్తిక్. సడన్గా ఎందుకురా మానేశారు, అగ్రిమెంట్ ఏమన్నా వద్దు అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు చింపేశారా ఏంటి, చెప్పరా అని చెప్పి కాంచన అడుగుతుంటే, అదేమీ లేదమ్మా, దీపకి కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఎందుకు దీపని తీసుకెళ్లడం అని చెప్పి దగ్గరుండి నేనే చూసుకుందామని ఇద్దరం మానేశాము అని చెప్పి కార్తిక్ అంటుంటే, రే మరి అగ్రిమెంట్ ఉన్నది కదా, జోష్న ఒప్పుకుందా అని కాంచన అడుగుతుంది. తాత ఒప్పించారులే అమ్మ, తాత గట్టిగా జోష్నకి వార్నింగ్ ఇవ్వడం వల్ల జోష్న ఒప్పుకుంది, లేకపోతే అప్పటిదాకా వాదించేదేలే అని కార్తిక్ చెప్తుంటే, వాదిస్తుంది, అంతకన్నా ఏం వాదిస్తుంది, 9 నెలల గర్భం పెట్టుకొని కూడా వచ్చి ఇంట్లో పనులు చేయమని చెప్తుందా తను అని చెప్పేసి కాంచన అయితే జోష్న మీద కోప్పడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏం పని చేయాల్సిన అవసరం లేదంట, వాళ్ళ ఇంట్లోనే గెస్ట్లుగా ఉండొచ్చట, మరి ఎందుకు అలా ఉందో నాకు అర్థం కాలేదు, కానీ అలా మాత్రం అందమ్మా అని ఇక కార్తిక్ చెప్తుంటే, దాని మాటలకేం కానీ, అమ్మ దీప నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ప్రశాంతంగా ఉండు, నీకు కూడా రోజు అక్కడ పని చేసి నీరసం వస్తుంది, వెళ్ళి పడుకో అని చెప్పి కాంచన చెప్పేసరికి, అలాగే అత్తయ్య అని ఇక దీప అయితే రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. రే ఏమైంది, దీప ఈ మధ్యకాలంలో చాలా డల్గా ఉంటుంది అని కాంచన అయితే అడుగుతుంది కార్తిక్ని. అదేం లేదమ్మా, తను బాగానే ఉంటుంది, చెప్పాను కదా అక్కడ పని వల్ల కొంచెం నీరసం వస్తుంది, అందుకని అలా డల్గా ఉంటుంది, ఈసారి నుంచి అక్కడ పనులు మానేశాం కాబట్టి ఇక దీప రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి బాగానే ఉంటుందిలే అని చెప్పి కాంచనతో కార్తిక్ అంటాడు. డాక్టర్ హాస్పిటల్లో ఏవేవో టెస్టులు చేయాలట, 1 వారం దాకా హాస్పిటల్లోనే ఉండమన్నారు, నేను దీపా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతానమ్మా రేపు అని ఇక కార్తిక్ అయితే అంటాడు. రే ఏం మాట్లాడుతున్నావురా, వారం రోజులు టెస్ట్ చేయడానికి హాస్పిటలా, ఏ డాక్టర్ ఉంచుకుంటుందిరా, నిజం చెప్పరా, అబద్ధం ఆడకు, దీపకి ఏమైనా ప్రాబ్లం ఉందా, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏమైనా జరగబోతుందా అని కాంచన భయంతో అడుగుతూ ఉంటే, ఇక కార్తిక్ అయితే, అరే అదేం లేదమ్మా, దీప ఏదో కొంచెం నీరసంగా ఉంది అని అంటుంది కదా, అందుకోసమే డాక్టర్ గారు టెస్ట్లు చేయాలి అని చెప్పారు, అంతే తప్ప ఇంకేమీ లేదు, అందుకోసమే మేము హాస్పిటల్లో 1 వీక్ ఉందామని అనుకుంటున్నాము, ఇక ఇంట్లో ఉంటే దీప ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కదా, అట్లీస్ట్ హాస్పిటల్లో అయినా ఉంటే తనకి రెస్ట్ దొరుకుతుంది, తను బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఏ పని చేయకుండా హాస్పిటల్లోనే ఉంటుంది కాబట్టి తనకి పూర్తిగా బెడ్ రెస్ట్ అయితే దొరుకుతుంది కదమ్మా, అందుకే నేను కూడా ఇలా ప్లాన్ చేసుకున్నాను, 1 వీక్ హాస్పిటల్లోనే ఉంచుదామని అనుకున్నాను అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు.
ఇంకా కుదిరితే ఎక్కువ రోజులే నేను అక్కడ తనని ఉంచాలనుకుంటున్నానమ్మా అని చెప్పి కార్తిక్ చెప్పగానే ఇక సరే అని చెప్పి కాంచన అనుకుంటుంది. అత్తకి ట్రీట్మెంట్ చేస్తుంది కదా హారిక డాక్టర్, ఆవిడ దగ్గరికే వెళ్తున్నాను అని ఇక కార్తిక్ అంటాడు. పోనీలేరా ఏదో ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాంచన అంటుంది. అందుకనే తను నీరసంగా ఉంటుంది. నువ్వైతే ఏమీ కంగారు పడకు, దీపని ఏమీ ఇబ్బంది పడకు, నువ్వేమీ దీని గురించి ఆలోచించకు, అన్నీ సవ్యంగా జరుగుతాయిలే అని చెప్పి కాంచనతో అయితే కార్తిక్ అంటాడు. ఏమోరా నాకైతే కంగారుగానే ఉంది అని చెప్పి కాంచన అంటుంది. ఏమీ కంగారు పడద్దు, మేము రేపు హాస్పిటల్లో జాయిన్ అవుతాం సరేనా అని చెప్పేసి ఇక కార్తిక్ చెప్పడంతో సరే సరే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కాంచన అంటుంది. దీప దగ్గరే ఉండు, దీపకి అందుబాటులో ఉండు అని కాంచన చెప్పేసరికి సరేనమ్మా అని కార్తిక్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి బావా అత్తయ్యతో ఏం చెప్పావు అని చెప్పి అడుగుతుంది దీప. నీకు అబ్జర్వేషన్లో ఉంచాలని నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేపిస్తున్నానని చెప్పాను అని అనగానే మరి దానికి అత్తయ్య ఏమన్నారు, టెన్షన్ పడ్డారా, ఏమన్నా ప్రశ్నలు వేశారా అని చెప్పి దీప అడుగుతుంది. లేదు అమ్మని నేను ఒప్పించుకున్నాను, అమ్మ గురించి నేను చూసుకుంటాను, నువ్వైతే టెన్షన్ పడకు దీప అని చెప్పి అనగానే థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ బావా, నీలాంటి భర్త నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి దీప అయితే బాధపడుతూ కార్తిక్తో అంటుంది. ఇక ఆ తర్వాత దీప అయితే నాకు చాలా భయంగా ఉంది బావా, ఇప్పుడు నేను డొనేట్ చేస్తున్నప్పుడు కానీ అత్తయ్య వాళ్ళు అక్కడికి వచ్చి చూశారు అంటే నా కడుపులో బిడ్డ ఏది అని అడిగితే ఏం చెప్పాలి నేను అని దీప అయితే కార్తిక్ని అడుగుతుంటే ఒక్కసారి మనం నిర్ణయం తీసేసుకున్నాక మాట మీద మనం నిలబడాలి, వెనక్కి రాకూడదు దీప, ఇక వీళ్ళందరి గురించి నువ్వు ఆలోచించకూడదు, బాధపడొద్దు, లేక వీళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే మనల్ని తిడతారు, కాబట్టి సైలెంట్గా ఉండు, మిగిలినవన్నీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి కార్తిక్ అంటాడు. ఏదైనా తట్టుకోగలుగుతున్నాను కానీ అత్తయ్య గురించి ఆలోచిస్తేనే నా వల్ల కావడం లేదు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి చాలా ఆశలు పెట్టుకుంది అత్తయ్య, కానీ ఇప్పుడు ఆ బిడ్డ మనకి దక్కదు అని తెలిస్తే అత్తయ్య ఎలా తట్టుకుంటుందో, దీన్ని ఎలా తీసుకుంటుందో అని చెప్పి నేను చాలా టెన్షన్ పడుతున్నాను, అసలు అత్తయ్యని నేను ఎలా ఫేస్ చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి దీప అంటే ఏంటో మా అమ్మ కోసం నా బిడ్డను వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి దీప ఏడుస్తూ ఉంటుంది. దేవుడిని రాసిన రాత ఇది అని చెప్పేసి ఇక దీప అయితే బాధపడుతుంటే పర్లేదు దీప, మనకి శౌర్య ఉంది కదా, శౌర్యే మన కూతురు, ఇక జీవితాంతం మన ఇద్దరికి పుట్టిన కూతురు తనే అనని ఇక మనము తనని చాలా జాగ్రత్తగా చూసుకుందాము, నువ్వు మాత్రం బాధపడకు, నీకు నేనున్నాను కదా, నువ్వు దాని గురించి తలుచుకొని బాధపడకు సరేనా అని కార్తిక్ అయితే దీపకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక కార్తిక్ అయితే బయటికి వెళ్ళి కూర్చుంటాడు. దీపక్ అయితే ధైర్యం చెప్పేశాను కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకోలేకపోతున్నాను, నా బిడ్డని కల్లారా చూస్తూ చూస్తూ ఎలా వదులుకుంటున్నానో నాకే అర్థం కావడం లేదు అని కార్తిక్ అయితే బయట కూర్చొని తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క జోష్న అయితే తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది అసలు, నెల రోజులు వీళ్ళకి సెలవు ఎందుకు, సెలవు అవసరమా వీళ్ళకి, ఏదో ప్లాన్ చేసుకుంటున్నాడు బావ పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు, ఆ ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వకుండా ఇక్కడే లాక్ చేద్దాం అని చెప్పి జోష్న అనుకుంటూ ఉంటుంది. తాత అనవసరంగా మిస్ చేశాడు, నేను వేసిన ప్లాన్ అంతా కూడా పాడు చేసేశాడు, ఇక్కడ నుంచి వాళ్ళని పంపించేశాడు, ఇక్కడే లాక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్నీ కనుక్కునేదాన్ని ఛా అని జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పక్కన నుంచి పారిజాతం వెళ్తుంటే గ్రాని అని చెప్పేసి పారిజాతాన్ని లోపలికి పిలుస్తూ ఉంటుంది జోష్న. ఏంటి సుమిత్ర కూతురా, ఎందుకని లోపలికి లాగుతున్నావు, ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని చెప్పి పారిజాతం అడుగుతుంటే గ్రాని, నువ్వు అస్తమాను సుమిత్ర కూతురా దశరథ్ కూతురా అని చెప్పి అనకాకు, నేను నీ మనవరాలనే అని చెప్పి అంటూ ఉంటుంది. అది కూడా తెలిసింది కదా, బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవుతాయి, నువ్వు నా మనవరాలు అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే అవన్నీ బయటికి వస్తాయిలే గ్రాని, ముందు అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు, బావ ఎందుకని ఒక నెల రోజులు సెలవు అడిగాడు, నెల రోజులు సెలవు బావ ఎందుకని అడిగాడు అని జోష్న అంటుంటే నీకెందుకు, అయినా వాళ్ళు వెళ్ళిపోతే నీకు మంచిదే కదా, ఎలాగో దీప ప్రెగ్నెంట్గా ఉంది, అది కూడా మీ బావ వల్లే, ఇక నువ్వు హ్యాపీగా మీ అమ్మని బ్రతికించుకొని ఇంటికి వారసురాలుగా హ్యాపీగా బ్రతకొచ్చు కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకో ఆలోచిస్తావు నువ్వు అని చెప్పి పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. అలా కాదు గ్రాని, బావ అసలు ఏం ప్లాన్ చేసుకున్నాడో తెలుసుకోవాలి కదా, అసలు ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు అలా 4 రోజులు సెలవు కావాలంటున్నాడు, ఎందుకు ఇక్కడ ఉంటున్నాడో తెలుసుకోవాలి కదా అని
పారిజాతాన్ని అడుగుతుంది జోష్న. అది నాకు తెలుసులే. ఏం తెలుసు? ఇందాక మీ నాన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. దీప ప్రెగ్నెన్సీని తీసేస్తారట, డాక్టర్తో మాట్లాడాలట, అందుకే నెల రోజులు సెలవు తీసుకున్నాను అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. నాకు ఎందుకో తెలియదు, కానీ అనిపించింది చెప్పాను నీకు. కానీ ఆ కారణం ఏంటో నాకు తెలియదు. ఎందుకు ప్రెగ్నెన్సీ తీయాల్సి వస్తుందో కారణం తెలియదు నాకు అని పారిజాతం చెప్పేసరికి ఇక జోష్న, ఏంటి గ్రాని నువ్వు మాట్లాడేది నిజమా? దీప ప్రెగ్నెన్సీని తీసేస్తున్నారా అని చెప్పి అడుగుతుంది. అవును, ఇందాక వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. అందుకోసమే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళు సెలవు అడిగారు. ఇక మిగిలిన విషయాలైతే నాకేం తెలుసు, సగమే విన్నాను అని చెప్పి పారిజాతం అయితే అంటుంది. అసలు వాళ్ళ ముగ్గురు ఎందుకని ప్రతిసారి మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు ఏదో విషయం గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. కొంపతీసి వీళ్ళ ముగ్గురికి నిజం తెలిసిపోయిందా? అందుకోసమే దీప కడుపులో బిడ్డని చంపేసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అందుకనే నాన్న అంతలా బాధపడుతున్నాడా? అయినా దీపకి ప్రెగ్నెన్సీ తీయించుకోవాల్సిన అవసరం ఏముంది అని జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయావా అని పారిజాతం అయితే జోష్నని అంటూ ఉంటే, అదేం లేదు గ్రాని, ఎందుకని బావ తన దీప కడుపుని తీయించేస్తున్నాడు? తన ద్వారా పుట్టబోయే పిల్లే కదా, అత్త చాలా ఆనందపడిపోతుంది కదా, మరి కాంచన అత్తకి ఏమని సమాధానం చెప్తారు వీళ్ళు? అసలు ఎందుకని వీళ్ళు ఇలా చేస్తున్నారా అని ఆలోచిస్తున్నాను అని జోష్న అంటుంటే, కారణం అయితే నాకు తెలియదు, కానీ ఎవరు ఎలా పోతే నాకెందుకు, నేను నా మనవరాల్ని వెతుక్కోవాలి అని అక్కడ నుంచి పారిజాతం అయితే వెళ్ళిపోతుంది. అసలు పక్కాగా నాకు తెలుసు వీళ్ళకైతే నిజం తెలిసింది. ఇక ఆ నిజం గురించి బయట పెట్టకుండా దాచేస్తున్నారు వీళ్ళ ముగ్గురు. అసలు నిజం తెలిసినా కూడా వీళ్ళు ఎందుకు నిజాన్ని దాచేస్తున్నారు? అసలు ఏమీ అర్థం కావడం లేదు. వీళ్ళ మనసులో ఏముంది? సరే, దీపా కార్తిక్ అయితే ఏదో దాచేశారు అని అనుకుందాం. మరి డాడీ ఎందుకు నిజం తెలిసినా కూడా ఆ నిజాన్ని బయట పెట్టకుండా వాళ్ళల్లో వాళ్ళే దాచేసుకుంటున్నారు? నిజం బయట పెట్టేసి దీపే ఇంటి వారసురాలు అని అందరికీ పరిచయం చేయొచ్చు కదా, మరి ఎందుకు చెప్పడం లేదు? అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? అసలు ఏమీ అర్థం కావడం లేదు దేవుడా అని చెప్పి జోష్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఏం చేసి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఎలా తెలుసుకోవాలి? అయినా కార్తిక్ బావకు దీప ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథుల కూతురని తెలిస్తే ఇంకా తన భార్యని ఇంటి పని మనిషిలాగా ఎందుకు ఉంచుతాడు? వెంటనే తన భార్యని తీసుకొని వచ్చి ఈ ఇంటి వారసురాలిగా అందరికీ పరిచయం చేస్తాడు కదా, నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడు కదా. కానీ అవేమీ చేయకుండా నేను ఎంతలా అవమానిస్తున్నా వాటన్నిటినీ భరిస్తున్నారంటే ఏదో పెద్ద ప్లానే వేశాడు. బావా, నువ్వు వేసిన ప్లాన్ని తిప్పికొడతాను, ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను, నీ భార్య ఎప్పటికీ ఇంటి వారసురాలు అయ్యేలా చెయ్యను అని చెప్పి జోష్న అనుకుంటుంది.